విష్ణువర్ధన్ అయితే వాళ్ళ బాబాయ్తో ఇలా అంటూ ఉంటాడు, బాబాయ్ నేను డబ్బులు ఇస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను, నేను ఒక పని చెప్తాను, ఆ పని చేసేవాడిని నాకు చెప్పండి ఎక్కడ ఉంటాడో, ఎదవ పనులు చేసేవాళ్ళు ఎవరున్నారో నాకు చెప్పండి అని చెప్పి విష్ణు అయితే వాళ్ళ బాబాయ్తో అంటూ ఉంటాడు. అది విని వాళ్ళ బాబాయ్ అయితే ఏంటి వీడు నన్ను చూసే మాట్లాడుతున్నాడు, అది నన్నే అడుగుతున్నాడు అంటే నేను ఎదవ పనులు చేస్తానని వీడికి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి వాళ్ళ బాబాయ్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో విష్ణువర్ధన్ అయితే తన జోబులో నేను డబ్బులు కట్టలు తీసి, ఇదిగోండి బాబాయ్ నేను ఒక వెధవ పని చెప్తాను, ఆ వెధవ పని వాడు చేస్తే వాడికి డబ్బు కట్ట ఇస్తాను, ఎవరున్నారా చెప్పండి నాతో అని చెప్పి విష్ణు అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే ఆ డబ్బులు కట్టలలో తన చేతిలోనికి లాక్కొని, నేను నీకు ఇదిగో ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కదా, ఆ వెధవ నెంబర్ ఇది, నువ్వే పని చెప్తే ఆ పనే చేస్తాడు వాడు, వాడికి ఫోన్ చేసి నీకు కావాల్సిన పని చెప్పు, వాడు చేయకపోతే అప్పుడు నన్ను అడుగు, ఇదిగో ఇదే ఫోన్ నెంబర్ అని చెప్పి వాళ్ళ బాబాయ్ అయితే విష్ణుకి ఇస్తాడు. అది తీసుకొని విష్ణు అయితే వరలక్ష్మి ఇప్పుడు నీ పని చెప్తాను చూడు, ఏంటి నాతోటే ఆడుకుంటావా, ఇప్పుడు నిన్ను నేను ఎలా ఆడుకుంటానో చూస్తూ ఉండు వరలక్ష్మి అని చెప్పి విష్ణు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.